స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దసరా, హాయ్ నాన్న లాంటి వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని బలగంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడిగాను సత్తా చాటిన వేణు ఎల్దండిలా క్రేజీ కాంబోలో ఓ సినిమా రాబోతుంది అంటూ కొద్ది రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ అంటూ మరో కొత్త న్యూస్ చక్కర్లు కొడుతుంది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్, న్యూ టాలెంట్ ని నమ్ముతూ సినిమాలు చేసే ఈ జనరేషన్ హీరోలో నానిది డిఫరెంట్ రూట్ అండ్ స్టైల్. 2023లో దసరాతో పాన్ ఇండియా రేంజ్ లో 100 కోట్లు కొల్లగొట్టి హాయ్ నానా లాంటి క్లాసిక్ హిట్ తో మరోసారి ఫ్యాన్స్, ఆడియన్స్ మనసులు దోచుకున్నాడు. ప్రస్తుతం ఇంతకు ముందు తనతో అంటే సుందరానికి మూవీ తీసిన వివేక్ ఆత్రేయతో సరిపోతా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. తర్వాత బలగం ఫేమ్ వేణుతో ఓ మూవీ ప్లానింగ్ లో ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. పల్లెటూరి నేపథ్యంలోని మానవ సంబంధాలను హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించి ప్రశంసలందుకున్న వేణు నానితో సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మించబోతున్న నాని వేణు సినిమా స్క్రిప్ట్ వర్క్ మెల్లగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు ప్రారంభమయ్యాయి. వేణు చెప్పిన స్క్రిప్ట్ లో నాని కొన్ని మార్పులు చెప్పాడట. చేంజెస్ చేశాక త్వరలో వేణు మళ్లీ నానిని కలవడం జరగబోతోందని తెలుస్తోంది. నాని ఇంతకుముందు దిల్ రాజ్ బ్యానర్ లో నేను లోకల్, ఎంసీఏ, వి సినిమాలు చేశాడు. అంతా పక్కాగా కుదిరితే నాని వేణు సినిమా షూటింగ్ సమ్మర్ లో స్టార్ట్ చేసి ఇదే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారంటూ దిల్ రాజ్ కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది.